ఇండిగో విమానాల సమస్య కొనసాగుతోంది. ఇవాళ కూడా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ ఎయిర్పోర్టుల్లో విమానాలు రద్దు చేశారు. దీంతో ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అటు విమానాల రద్దుపై ఇండిగో కొత్త ప్రకటన విడుదల చేసింది. సాయంత్రం లోపు 1500 విమానాలు నడుపుతామని తెలిపింది. ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు మళ్లీ క్షమాపణలు చెప్పింది. అటు ఇండిగో యాజమాన్యంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. రద్దయిన టికెట్ల డబ్బులు రీఫండ్ చేయాలని ఆదేశించింది. అలాగే నవంబర్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం సిబ్బందిని నియమించుకోవడంలో పని వేళల షెడ్యూల్ ప్లాన్ చేయడంలో ఇండిగో విఫలమైందని డీజీసీఏ తెలిపింది. దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం చర్యలకు సిద్ధమైంది. ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ కు డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇండిగో సంక్షోభంపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. ప్రణాళిక, పర్యవేక్షణ లేకపోవడంపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. పలుచోట్ల సిబ్బంది, ప్రయాణికులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. ఇండిగో సిబ్బందిపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇక లక్నో విమానాశ్రయంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ జరిగింది. తోపులాటతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక విమానాల రద్దు ఆలస్యంతో అధిక మంది ప్రయాణికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తుండగా కొందరు మాత్రం శాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. భజనలు, డాన్సులతో సమయాన్ని గడుపుతున్నారు. అయ్యప్ప భక్తులు విమానాశ్రయంలో భజనలు చేసిన వీడియోలు వైరల్ గా మారాయి. ఇండిగో సంక్షోభం దృష్ట్యా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. స్పైస్ జెట్ 100 అదనపు విమానాలు నడుపుతోంది. ముంబై, ఢిల్లీ, పూణే, హైదరాబాద్ కు ప్రత్యేక రైలు నడుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శశి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. శశి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, అలాగే అధికారులు ఏం చెప్తున్నారు, ఎప్పటి వరకు పునరుద్ధరించే అవకాశం ఉంటుంది ఇండిగోకి సంబంధించి ఈ సర్వీసులు, ఏంటి వివరాలు? ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి సంక్షోభం కొనసాగుతుంది. ఇంకా విమానాల రద్దుకు సంబంధించినటువంటి పరంపర కొనసాగుతూనే ఉంది. సుమారుగా ఈ రోజు 115 విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. సో ఇంకా విమానాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించడానికి మరికొంత సమయం పట్టేటటువంటి అవకాశం కనిపిస్తుంది. విమానాల రద్దుకు సంబంధించినటువంటి అంశం ప్రయాణికులకు ఎప్పటికప్పుడు ఇండిగో ఎయిర్లైన్స్ ఇప్పటికే చేరవేస్తోంది. నిన్న సెంట్రల్ గవర్నమెంట్ ఇండిగోకు ఒక పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసింది. విమాన సర్వీసుల విషయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఒకవేళ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయితే మాత్రం ఆ విషయాన్ని ముందుగానే ప్రయాణికులకు చేరువేస్తే ఆ తర్వాత వారు ఎయిర్పోర్టుకు చేరుకునేటటువంటి అవకాశం ఉండదు. మరోవైపు ఆందోళన చేసేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ముందస్తుగా ఇవన్నీ పాటించాలంటూ కూడా కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చినటువంటి సందర్భం కనిపిస్తోంది. మరోవైపు ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి ప్రత్యేక కౌంటర్ను కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేశారు. అయితే నిన్నటిదాకా పూర్తి స్థాయిలో రద్దీగా ఈ కౌంటర్ కొనసాగింది. ఈ రోజు పూర్తి స్థాయిలో ఇండిగో కౌంటర్ మొత్తం అంతా వెలవెలబోతూ కనిపిస్తుందంటూ కూడా చెప్పుకోవచ్చు. టికెట్స్ క్యాన్సిల్ అయిన వాళ్ళు తమ రిఫండ్ కోసం వచ్చేవారు, మరికొంతమంది ఫ్లైట్ ఉందా లేకపోతే క్యాన్సిల్ అయిందా అంటూ కూడా ఇండిగోకి సంబంధించినటువంటి కౌంటర్కి వచ్చి ఎప్పటికప్పుడు కూడా తమ సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. నిన్నటి వరకు కూడా చాలా రద్దీగా కొనసాగింది. ఈ రోజు మాత్రం పూర్తి స్థాయిలో వెలవెలబోతూ కనిపిస్తుంది. అందుకు కారణం ముందుగానే ఏ ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయో, తర్వాత ఏ సర్వీసులు రద్దు చేస్తున్నామన్న విషయాన్ని ముందుగానే ప్రయాణికులకు ఇండిగో ఎయిర్లైన్స్ అప్డేట్ చేస్తూ ఉండడంతో వెంటనే ప్రయాణికులు కూడా అలర్ట్ అవుతూ ఉన్నారు. మరోవైపు ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కూడా రాకుండా ఉండిపోతూ ఉన్నారు. మరోవైపు వారికి సంబంధించినటువంటి రీఫండ్ కూడా వెంటనే ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇక ఇండిగో ఎయిర్లైన్స్ దేశీయంగా సుమారుగా 63% ప్రయాణికులను ఇండిగో ఎయిర్లైన్స్ మాత్రమే చేరవేస్తుంది. ఇలాంటి సందర్భంలో వందల సంఖ్యలో ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి విమాన సర్వీసులు రద్దవుతూ ఉండడంతో ఆ భారం మిగతా విమానాల మీద కూడా పడుతూ ఉంది. మరోవైపు మరికొన్ని విమాన సర్వీసులు కూడా తమ సర్వీసులను పెంచుతూ ఉన్నాయి. ఇంతకుముందు మీరు చెప్పినట్టు స్పైస్ జెట్ కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా విమానయాన సంస్థలు కూడా సుమారుగా 100 నుంచి 200 వరకు కూడా
ఈ సర్వీసులను పెంచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇదే కాకుండా పూణే, ముంబై ఇంకా ప్రధానమైనటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ నగరాలకు ఈ ఫ్లైట్స్ సంబంధించినటువంటి కనెక్టివిటీ తక్కువగా ఉంది కాబట్టి ఇండిగోకి సంబంధించిన ఫ్లైట్స్ కొన్ని తక్కువగా నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి సందర్భంలో ప్రత్యేక ట్రైన్లను కూడా ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ప్రయాణికులను చేరవేయడానికి ఇప్పటికే ఇది ఇండిగో ఎయిర్లైన్స్ చేస్తున్నటువంటి సందర్భం. సో ఏదేమైనప్పటికీ కొంత గందరగోళ పరిస్థితి అయితే మాత్రం ఇంకా కనిపిస్తూనే ఉంది. ఈ మొత్తం పరిస్థితులు చక్కబడడానికి ఇంకా మరికొంత సమయం అయితే పట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలోనే 2024 జనవరిలోనే DGCA స్పష్టమైనటువంటి నిబంధన ఒకటి జారీ చేసింది ఇటు పైలట్లకు విశ్రాంతి సమయం గురించి. అయితే 2024 నుంచి ఈ సంవత్సర కాలంలో పూర్తి స్థాయిలో పైలట్లు నియమించుకోవడం కావచ్చు, మిగతా క్రూ సిబ్బందిని నియమించుకోవడం కావచ్చు, ఇదంతా కూడా అన్ని విమానయాన సంస్థలు చేసినప్పటికీ ఒక్క ఇండిగో ఎయిర్లైన్స్ మాత్రం అదంతా చేయలేకపోయింది. సో ఇందులో భాగంగానే మొత్తం ఇదంతా కూడా ఈ సంక్షోభం తలెత్తిందంటూ కూడా చెప్పుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇటు ఇండిగో ఎయిర్లైన్స్ కూడా ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఇండిగో ఎయిర్లైన్స్ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలను ఇటు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికి ఇచ్చినటువంటి సందర్భం. ప్రయాణికులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలిగించకూడదు అనేది ఒకటి. మరోవైపు వారికి సంబంధించినటువంటి రీఫండ్ డబ్బుల విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి రూపాయి కూడా వారికి ఇవ్వాలన్నది రెండు ఇలాంటి కీలకమైనటువంటి అంశాలను కూడా ఇప్పటికే ఇండిగో ఎయిర్లైన్స్ కి కేంద్రం సూచించినటువంటి సందర్భం ఉంది కాబట్టి సో మొత్తానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మాత్రం కొంత రద్దీ తక్కువైంది. నిన్నటి వరకు కూడా ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించిన కౌంటర్లన్నీ కూడా కిక్కిరిసి కనిపించాయి. ఈ రోజు మాత్రం ప్రశాంతంగానే ప్రెసిడెంట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సిచ్యువేషన్ ఉంది.